ట్రోలింగ్ నేటి ఇంటర్నెట్ సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఫేస్బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలే వేదికగా సాగే ఓ వికృత క్రీడ ఈ ట్రోలింగ్. ప్రతి వ్యక్తికి ఓ అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని సమాజంలోని ఏ విషయంపై అయినా స్వేచ్ఛగా చెప్పే హక్కు ఉంటుంది. మనకు నచ్చని అభిప్రాయాన్ని మరొకరు చెప్పినప్పుడు నచ్చితే స్వీకరించాలి, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని పంచుకునే వీలుంటుంది. కానీ ట్రోలింగ్ రూపంలో ఎదుటి వారిని లక్ష్యంగా చేసుకొని నోటితో చెప్పడానికి, రాయడానికి వీల్లేని మాటలతో వారిని వేధించడం రోజురోజుకి పెరిగిపోతోంది. ట్రోలింగ్ అనేది ముఖ్యంగా రాజకీయ, కులమతాలకి సంబంధించిన విషయాల చుట్టూనే సాగుతోంది. రాజకీయాల్లో అయితే ప్రత్యేకించి పార్టీలే సోషల్ మీడియా ద్వారా ఎదుటి పార్టీల వారిని వారి సిద్ధాంతాలపై ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇవి రెండు పక్కలా ఉంటుంది. అంటే వారిని వీరు, వీరిని వారు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు పార్టీల సానుభూతి పరులు లేదా నాయకుల అభిమానులు కూడా ఇందులో భాగమవుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. రచయితలు, యాక్టివిస్టులు లేదా న్యూట్రల్గా ఉంటున్నావు అని చెప్తూనే ఓ పార్టీకి లేదా ఆ సిద్ధాంతానికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు కూడా ఉన్నారు. వరుసగా వారు పెట్టిన పోస్టులు, చేసిన కమెంట్స్ చూస్తే వారి స్టాండ్ ఏంటో అర్థమైపోతోంది. వాళ్ళు ఎంత సెలెక్టివ్గా కొన్ని విషయాలనే హైలైట్ చేస్తూ మాట్లాడతారో నెటిజన్లు కూడా అంతే రేంజ్లో వారిని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రోలర్స్ తప్పుతో పాటు వారి తప్పు కూడా కనిపిస్తుంది. ట్రోలింగ్ ఆడవారిపై కూడా ఎక్కువగా జరుగుతోంది. మహిళలు అని కూడా చూడకుండా వారు వ్యక్తపరిచిన అభిప్రాయాల గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు అసభ్యకర పదజాలంతో వారిని దూషిస్తున్నారు. దీనివల్ల ఆయా మహిళలు లేదా వ్యక్తులు మనకెందుకులే అని చాలా వరకు సైలెంట్ అవుతూ ఉంటే, పోరాట పటిమ ఉన్నవారు ఈ ట్రోలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. స్వతంత్రమైన ఆలోచనలు కలిగిన మహిళల స్వాభిమానాన్ని దెబ్బతీయడమే ట్రోలర్ల ప్రధాన లక్ష్యం. ఇక నిలదీసే వ్యక్తులకు వారి వ్యక్తిత్వమే సర్వస్వం కనుక లోకం దృష్టిలో వారిని లోకువ చేయడానికి అంతర్జాల జులాయిల అల్లే కట్టుకథలకు, బూతు రాతలకు హద్దే లేదు. అలా నిత్యం విద్వేష దుర్భాషలను భరిస్తున్న కొందరు పోరాట స్త్రీల అనుభవ కథనాలతో ట్రోల్ పేరుతో పుస్తకాన్ని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మలుపు బుక్స్ కలిసి తీసుకువచ్చాయి. ఇందులో మహిళలు ఏ ఏ సందర్భాల్లో ట్రోలింగ్కు గురైంది, వారి వారి అనుభవాలతో పాటు ఈ ట్రోలింగ్ను ఎలా ఎదుర్కోవాలో కూడా వివరించారు.